వైరాలో కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నాటకాలు ఆడుతూ అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. 3 గంటలు కరెంట్ కావాలా, 24 గంటలు కరెంట్ కావాలా, లేదా ఉచిత కరెంట్ కావాలా, కాంగ్రెస్ కావాలా, కరెంటు కావాలని అడ్డగోలు గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు చెప్పండి ప్రజలందరికీ, ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా ఎవరు ఊహించిన విధంగా ఉచిత కరెంట్ అనేటువంటి పథకాన్ని మేము అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం పెడతామని చెప్పి 2004లో ఉచిత కరెంటు సంతకం పెట్టి అది కాంగ్రెస్ పేటెంట్ గా అలాంటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంతకం పెట్టి ఇది కాంగ్రెస్ పేటెంట్ అని చెప్పినటువంటి మాట బహుశా కేసీఆర్ మర్చిపోయిందో లేకపోతే కావాలని అడ్డగోలు మాట్లాడుతూ ఉన్నాడు. మీరంతా చెప్పండి, అరే పిచ్చివాడ, కాంగ్రెస్ అంటేనే కరెంటు, కరెంట్ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ ఉంటేనే కరెంట్ వస్తుంది. ఈరోజు రాష్ట్రంలో ఇవాళ కరెంటు ఎక్కడ చూసినా అక్కడ వస్తా ఉందంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టినటువంటి ప్రాజెక్టులే. కొత్తగూడెం టర్బుల్ పవర్ స్టేషన్ కానీ, లేకపోతే జైపూర్ పవర్ స్టేషన్ కానీ, ఎన్టీపీసీ పవర్ స్టేషన్ కానీ, లేకపోతే రాష్ట్ర విభజన జరిగేటప్పుడు తెలంగాణ వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో 4% కరెంట్ని అదనంగా మనకిచ్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కరెంటు వచ్చేటట్టు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. అటువంటి ఘనత కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ వస్తే ఇది కరెంటు రాదని చెప్తా ఉన్నాడు. మీలాంటి వాళ్ళు ఉంటే ఎవరిదో సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టుగా ఎవడో చేస్తే ఇది నేను చేశానని చెప్పుకునేటువంటి కేసీఆర్ మాటలు నేను స్పష్టంగా ప్రజలకు చెప్పండి. రేపొద్దున 200 యూనిట్లు కూడా ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాం. 24 గంటలు క్వాలిటీ కరెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతా ఉంది. ఇది స్పష్టంగా చెప్పండి ప్రజలకి. కాంగ్రెస్ కరెంట్ అని కూడా చెప్పండి. ఈ కాంగ్రెస్ పట్టుకున్నా, కరెంటును పట్టుకున్నా మాడిపోతాను అని కూడా కేసీఆర్ చెప్పండి అని చెప్పింది. అందరికీ సవనీయంగా మనం చేస్తూ మిత్రులందరికీ నేను చెప్తా ఉన్నాం. మేమంతా వచ్చాం ఎవరెవరి శాసనసభ నియోజకవర్గంలో అక్కడ ప్రచార కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వివిధ నియోజకవర్గాల్లో పోయి ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ వాటన్నిటి పని ఒత్తిడిలో కూడా వైరా శాసనసభ నియోజకవర్గంలో కూడా ఒకరోజు కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలని, సమన్వయం చేయాలని, పాత కొత్త మేలు కలయితో అపూర్వమైనటువంటి మెజారిటీని మీరు అందించేటట్టుగా మీ ముగ్గురు వచ్చి మీతో మాట్లాడాలని ఈరోజు వచ్చాం. మీరందరూ సమిష్టిగా పనిచేసి ఎవరైనా డబ్బు సంచులతో కేసీఆర్ నాయకత్వం డబ్బులతో కొంటాం వైరా నియోజకవర్గం అంటే ఇది వైరా నియోజకవర్గం, ఇక్కడ డబ్బులు కమిటీ ఎవడు లేడు, ఈడ చేయి గుర్తు తప్ప వేరేది ఏది లేదు, వేరేది పని లేదు అని చెప్పి గట్టిగా చెప్పండి. రామదాస్ నాయకుని భారీ మెజార్టీతో గెలిపించండి. మనకు కొన్ని దశాబ్దాలుగా వచ్చినటువంటి శాసనసభ నియోజకవర్గ ఆశయాల్ని నిలబెట్టాలని, భవిష్యత్తులో వైరా నియోజకవర్గ అభివృద్ధి కోసం సమిష్టిగా మేమందరం కలిసి మీకోసం పనిచేస్తామని నాయకులకి కార్యకర్తలందరూ కూడా మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.